పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము దివ్యకారుణ్య మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ఉత్థాన పండుగ ఆదివారం తర్వాత వచ్చేటువంటి రెండవ ఆదివారాన్ని మనము దివ్యకారుణ్య మహోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, పునరుత్థాన పండుగ తర్వాత ఈ ఆదివారం రోజున మనము కొనియాడుతున్నటువంటి ఈ యొక్క దివ్యకారుణ్య మహోత్సవము పరిశీలించి చూసినట్లయితే, మరి నా కోరిక ఆ రోజున దివ్యకారుణ్య సకల జనులకు వసగబడును, పాపసంకీర్తనం చేసి దివ్య ప్రసాదాన్ని స్వీకరించిన వారికి సంపూర్ణ పాప విమోచనము, శిక్ష నుండి విముక్తి లభించును. మానవ లోకము నా దరికి చేరినే తప్ప అది శాంతమును పొందలేరు అని చెప్పి క్రీస్తు ప్రభు అన్నట్లుగా, మరి ఆయన అనంత దివ్య రాగాలు ప్రవహించేటువంటి దివ్య ద్వారాలు తెరిచి ఉంటాయని, వారి పాపాలు ఎంతటివైనా కూడా వారి ప్రభువును చేరడానికి ఏ ఆత్మ కానీ భయపడక ఉంటుందని చెప్పి, ప్రభు దరి చేరే ఆత్మలకు ఆయన కరుణా సముద్ర వరాలు కుమ్మరిస్తారని, దివ్యకారుణ్య మహోత్సవం సకల ఆత్మలకు ముఖ్యముగా పాపాత్మలకు శరణముగాను ఆదనగాను ఉంటుందని పునీత పౌస్తీనమ్మ గారు తన డైరీలో 699 అంశంగా వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఫిబ్రవరి 22, 1931 సంవత్సరంలో స్వయంగా దివ్యకారుణ్య ప్రభు పునీత పౌస్తీనమ్మతో పలికిన పలుకులు, దీని ద్వారా శ్రీసభలో దివ్యకారుణ్య మహోత్సవాన్ని స్థాపించబడాలనేది ప్రభు చిత్తమని స్పష్టమవుతూ ఉన్నది. 2000 సంవత్సరంలో ఈస్టర్ రెండవ ఆదివారంను పునీత జాన్ పాల్ పోప్ గారు మరి దివ్య కారుణ్య మూర్తికి అంకితం చేసి ఈ పండుగను స్థాపించారు. కరుణా మహోత్సవమును కొనియాడటం ద్వారా మన రక్షణ పాస్కా పరమ రహస్యానికి, ఈ దివ్య కారుణ్యానికి దగ్గర సంబంధం ఉన్నదని విదితమవుతూ ఉన్నది. అంటే ఆ రోజున రక్షణపరమైన పరమ రహస్యాన్ని దివ్య కారుణ్యమూర్తి అతి గొప్ప వరప్రసాదంగా మనము ధ్యానించాలని పునీత పరిశుద్ధ పోపు గారు మనల్ని ఆదేశిస్తూ ఉన్నారు. అంటే ఈ దివ్య కారుణ్య మహోత్సవాన్ని ఘనంగా వైభవంగా కొనియాడాలనేది ప్రభు యొక్క కోరిక. ఈ మహోత్సవాన్ని జరుపుకునేటువంటి విధానాన్ని ప్రభు 2 విధాలుగా మనకు సూచిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మొదటిగా ఈ దివ్య కారుణ్య చిత్రపటాన్ని ఆశీర్వదించి సమూహంగా గౌరవించాలి, ఆరాధించాలని పునీత పౌస్తీనమ్మ గారు తన డైరీలో 49, 341, 414, 742 పేజీలలో ఆయన రాస్తూ ఉన్నారు. ఇక రెండవదిగా ఆ రోజు గురువులు దివ్య కారుణ్యం గురించి దేవుని యొక్క ప్రజలకు బోధించాలని పునీత పౌస్తీనమ్మ గారు తన డైరీలో 570 మరియు 1521 పేజీలో తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, లతీనిలో మిసిరేరి అంటే కనికరము చూపుట లేదా కరుణ కలిగి ఉండట అని అర్థం. కోర్ అంటే హృదయం, దివ్య కారుణ్యము అనగా హృదయంలో నుండి కరుణను చూపటం. గ్రీక్ లో ఎలాయిఫ్ సోన్ అని అంటే దయ, అదే హిబ్రూలో రకం అంటే శబ్దం ప్రకారంగా గర్భము అని అర్థం వస్తూ ఉన్నది. ఈ నూతన జీవితానికి, ఈ నూతన సృష్టికి సూచిక దేవుని కారుణ్యము అంత లోతైనది అని అర్థం. అలాగే మరి ఎసెడ్ అని అనగా స్థిరమైన ప్రేమ. వీటన్నిటికీ అర్థం ఏమిటంటే, ప్రభువా నాపై దయచూపును, నీ కారుణ్యాన్ని నాపై కుమ్మరించండి, నీ దయా కృపను ప్రేమను నాపై కుమ్మరించండి, మనలను తన గర్భంలో దాచుకొని నూతన సృష్టిగా తిరిగి మనల్ని చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ దయను 2 విధాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. మొదటిది, మన పాపాలకు శిక్షార్హులైనప్పటికీ కూడా మనం శిక్ష పొందకపోవడం. మన పాపాలను బట్టి మనం శిక్షార్హులమే, అయితే దేవుని కోపానికి గురి కావాల్సిన వారం. కానీ దేవుడు మన పాపాలను బట్టి మనల్ని శిక్షకు గురి చేయకుండా, మన పాపాలను తగినట్లుగా మనల్ని శిక్షింపకుండా, మన దోషాలకు తగినట్లుగా మనల్ని దండించకుండా
ఆయన మనకి అపారమైన కథను చూపుతున్నట్లుగా కీర్తనాకారుడు తన 103వ కీర్తన 10వ వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు. ఇదే దివ్య కారుణ్య, దయ, కనికరము, ప్రేమ. దీనినే మనము పాప సంకీర్తన, దివ్య సంస్కారంలో అనుభూతిని పొందుతూ ఉన్నాం. ఇక రెండవదిగా, మంచిని పొందటానికి అర్హులం కాకున్నప్పటికీ కూడా మనలో ఉన్న పాపము దేవుని యొక్క కరుణ పొందడానికి అర్హత లేకపోయినప్పటికీ కూడా ఇదే దైవ కృప, ఇదే దైవ అనుగ్రహము, ఇదే దైవ ఆశీర్వాదము, ఇదే దివ్య కారుణ్యము అని మనం దేవుని వైపు తిరిగి వచ్చిన ప్రతిసారి దీన్ని మనం పొందుకుంటున్నాము ప్రియ సహోదరి సహోదరులారా. ఇకపోతే ఈ దివ్య కారుణ్య సందేశం మనకేం చెప్తుందంటే, దేవుడు దయామయుడు, ప్రేమ స్వరూపి, మన కొరకు తన ప్రేమను కరుణను ధారపోస్తూ ఉన్నారు కనుక దేవుని కరుణను విశ్వసించుదాం, పరుల పట్ల కరుణను చూపుదాం. ఎవరినో దేవుని కొరకు దూరం కాకూడదని ఆయన కోరిక. ఇదే దివ్య కారుణ్య సందేశం. మరి రాబో జీవితంలో కూడా ఈ దివ్య కరుణను మనం పొందాలి అంటే ఈ జీవితంలో ఇతరుల పట్ల కరుణతో జీవించాలి. దేవుడు మనందరినీ కూడా మిక్కిలుగా ప్రేమిస్తున్నారు కనుక మన పాపాల కన్నా ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది కనుక, ఆయన ప్రేమ అనంతమైనది కనుక, ఆయన ప్రేమ హద్దులు లేనిది కనుక, షరతులు లేనిది కనుక నమ్మకముతో ఆ అనంత ప్రేమను కోరి ఆయన కరుణను పొంది మన ద్వారా ఇతరులను కూడా ఆయన కరుణ ప్రవహించాలనేది దేవుని యొక్క కోరిక. ఈ విధంగా ప్రతి ఒక్కరూ దైవ సంతోషములో పాలు పంచుకోగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య కారుణ్య సందేశాన్ని మనం పుచ్చుకోవాలంటే మనం ముఖ్యంగా 3 కార్యాలు చేయాలి. మొదటిది, దివ్య కారుణ్యాన్ని వేడుకోవాలి. ప్రార్థనలో మనము దేవుని తరచు కలుసుకోవాలనేదే ఆయన యొక్క కోరిక. మన పాపాలకు ప్రాయశ్చిత్తపడి మనము ఆయన కరుణను మనపై సమస్త లోకంపై కుమ్మరించాలని దివ్య కారుణ్యమూర్తిని మనము వేడుకోవాలి. దానిని దివ్య కరుణ జపమాలగా మనము అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాం. ఇకపోతే కరుణ కలిగి జీవించటం. మనం కరుణ పొంది మన ద్వారా ఆ కరుణను ఇతరులకు కూడా పొందాలన్నది దేవుని యొక్క ప్రగాఢమైన కోరిక. ఆయన మనపై ఏ విధంగా తన అనంత ప్రేమను మన్నింపును చూపిస్తున్నారో ఆ విధంగానే మనం కూడా ఇతరుల పట్ల ప్రేమను మన్నింపును చూపాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నారు. ఇక మూడవది, యేసును సంపూర్ణంగా విశ్వసించాలి. తన యొక్క దివ్య కారుణ్య పరమ వర ప్రసాదాల ద్వారా మన నమ్మకంపై ఆధారపడి ఉన్నదని తెలుసుకోవాలన్నదే ప్రభు యొక్క కోరిక. మనం ఎంత ఎక్కువగా ఆయనను నమ్మితే, ఆయనను విశ్వసిస్తే అంతగా ఆయన కరుణ, ప్రేమ, కృప వరాలను మనం పొందుకుంటాము. ఈ 3 విషయాలను మనం గమనించాలి ప్రియ సహోదరి సహోదరులారా. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురని మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువే దాన్ని స్వయంగా తెలియచేస్తూ ఉన్నారు. నాకు వసగబడిన ఈ దైవ కార్యము నా మరణంతో అంతం కాదని, ఇది ఆరంభమేనని నాకు ఖచ్చితంగా తెలుసు అని, మరి దీనిని అనుమానించవద్దు అని ఆత్మలారా దేవుని మంచితనాన్ని గూర్చి మీకు ఎరకపరచుటకు, నమ్మించుటకు పరలోకపు తెరలను తీసి మీ చెంతకు తీసుకువస్తున్నానని పునీత పౌస్తీనమ గారు తన డైరీలోని 281వ పేజీలో వ్రాసుకుంటూ ఉన్నారు. యేసు క్రీస్తునందు ప్రప్రథమగా బహిరంగపరచబడిన దేవుని యొక్క దివ్య కరుణ రహస్యాన్ని ఈ యుగానికి ఒక గొప్ప సందేశంగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. అయితే మానవ చరిత్ర ప్రతి దశలోనూ, ముఖ్యంగా ప్రస్తుత యుగంలో దివ్య కరుణ రహస్యాన్ని, సందేశాన్ని లోకానికి చాటి చెప్పాల్సినటువంటి బాధ్యత మన శ్రీసభకు ఉన్నదని పునీత 2వ జాన్ పాల్ పోప్ గారు గట్టిగా ఒక్కానిస్తూ ఉన్నారు. ఇకపోతే యేసు క్రీస్తు కారుణ్యమూర్తి క్రీస్తును దర్శిస్తే దైవ కారుణ్యాన్ని దర్శించడమే అని 16వ బెనడిక్ట్ పాప గారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా,
గుడ్డివాడైన భర్తమయ్యి, దావీదు కుమారా యేసు ప్రభువు నన్ను కరుణింపుమని అరిచారు. ఫలితంగా చూపును పొందుకున్నారు. కనానీయ స్త్రీ, ప్రభువు దావీదు కుమారా నాపై దయచూపుమని మొరపెట్టుకున్నది. ఫలితంగా ఆమె కుమార్తె స్వస్థ పొందినది. 10 మంది కుష్ఠరోగులు, ఓ యేసు ప్రభువా మమ్ము కరుణింపుమని కేకలు పెట్టారు. ఫలితంగా వారు శుద్ధి పొందారు. సుంకరి దూరముగా నిలబడి కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకుంటూ, ఓ దేవా ఈ పాపాత్ముని కరుణింపుము కనికరింపుము అని ప్రార్థించాడు. ఫలితంగా దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణించబడి ఇంటికి పోబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య కారుణ్య మహోత్సవము ప్రభు నాపై దయచూపుము, క్రీస్తువా నాపై దయచూపుము, ప్రభువా నాపై దయచూపుము అని ప్రార్థించుదాం. ఫలితముగా దివ్య కారుణ్యాన్ని పొందుదాం. దేవుని దయను, కరుణను, ప్రేమను, శాంతిని, స్వస్థతను, దైవ అనుగ్రహాలను పొందుకుందాం. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయనకు స్థిరమైన ప్రేమ కలకాలము ఉండునని కీర్తనాకారుడు 118వ కీర్తన 1వ వచనంలో పలుకుతూ ఉన్నాడు. ఆయనని స్తుతిస్తూ ఉన్నాడు. కనుక ఈ దివ్య కారుణ్యము మన జీవితంలో సంతోషంగాను, మన మరణంలో నమ్మకముగాను, తదనంతకాలము మహిమకరముగాను ఉండాలని ప్రార్థిస్తూ, దివ్య కారుణ్యమూర్తి ఆశీస్సులు మన కుటుంబాలపై ఉండాలని, మనందరినీ ఆ ప్రభు తన దివ్య కారుణ్యంతో ఆశీర్వదించి కాచి కాపాడాలని, ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించి ఆయన కరుణను పొందుకోవడానికి, ఆయన కరుణను ఇతరులకు పంచడానికి, ఆయన ద్వారా పొందినటువంటి మేలులను ఇతరులకు పంచడం ద్వారా దేవుని యొక్క ప్రేమను అపారంగా పొందాలని, అదే విధముగా దివ్య కారుణ్య జపమాల ద్వారా ప్రతి ఒక్కరిని ఆయన చెంతకు చేర్చమని, ప్రభు సందేశాన్ని పాటిస్తూ ప్రభు మార్గంలో నడుస్తూ ప్రభుకి మరి నమ్మకస్తులుగా ఉంటూ ఆయన విశ్వసిస్తూ ఆయనపై విశ్వాసం ఉంచి ఆయనలో మరి పునరుత్థానాన్ని పొందటానికి ప్రయాసపడదామని ఈ యొక్క చిన్న సందేశము ద్వారా ప్రభు మనందరినీ పితా పుత్ర పవిత్రాత్మ నామమున దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరందరూ ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ఆమేన్.